నెల్లూరు జిల్లా యాక్సిస్ బ్యాంక్లో భారీ స్కామ్ జరిగింది. అది ఏ విధంగా అంటే అచ్చం కుబేర మూవీలా ఉంది. మీరు చాలా మంది కుబేర మూవీ చూస్తుంటారు. కుబేర మూవీలో స్టోరీ ఏ విధంగా ఉందో అదే విధంగా భారీ స్కామ్ చేయడం జరిగింది యాక్సిస్ బ్యాంక్. అసలు ఈ స్కామ్ ఎలా జరిగింది, ఈ స్కామ్ చేసిన మూట ఎవరు, ఈ స్కామ్ వల్ల బలైంది ఎవరు, మొత్తం కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియో షేర్ చేయండి. నేను మీరు రాజు మాస్టర్ని, మీరు చూస్తుంది తెలుగు హార్ట్ బీట్ ఛానల్. యాక్సిస్ బ్యాంక్ ని టార్గెట్ చేస్తూ ఒక మూట 10,60,00,000 స్కామ్ చేసింది. స్కామ్ చేసిన మూట ఎవరంటే వాసుదేవ్ నాయుడు, అల్లబక్ష. మరి ఈ వాసుదేవ్ నాయుడు, అల్లబక్ష ఏ విధంగా స్కామ్ చేస్తుందో తెలుసుకుందాం. ఈ వాసుదేవ్ నాయుడు మరియు అల్లబక్ష మూవీలో నటించేవారు. వీళ్ళు చిన్న చిన్న పాత్రలు చేస్తూ డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా కూడా నటించేవారు. ముఖ్యంగా వీళ్ళు షార్ట్ ఫిలిమ్స్, తర్వాత చిన్న చిన్న మూవీలో ముఖ్య పాత్రలు చేసేవాళ్ళు. వీళ్ళు చిన్న చిన్న మూవీ చేస్తూ లాస్ అవుతూ, తర్వాత వీళ్ళు విలాసాలకు బానిస అవుతూ వీళ్ళు డబ్బు కోసము ఒక స్కెచ్ చేసిండ్రు. అది మాస్టర్ మైండ్ గా చెప్పొచ్చు. అదేం స్కెచ్ అంటే వీళ్ళు ఇద్దరు కలిసి ఒక 4 కంపెనీలు ఏర్పడడం జరిగింది. ఆ కంపెనీ పేరు ఏంటిదంటే ఎమినెంట్ ఇండియా, ఎంఆర్ ఇన్ఫో లైన్, గ్లోబల్ సొల్యూషన్, క్యాపిటల్ ట్రీ. ఇవన్నీ కూడా నకిలీ కంపెనీలు, ఇవన్నీ ఫేక్ కంపెనీలు. అంటే ఈ కంపెనీలు ఎక్కడ కూడా ఆఫీస్ ఉండదు, దీనిలో పనిచేసే ఉద్యోగులు ఉండరు, దీన్ని నడిపించే ఒక వ్యవస్థ అనేది ఉండదు. ఇది కేవలం పేపర్ పై మాత్రమే కనిపించే నకిలీ ఫేక్ కంపెనీ. దీని కింద కొంతమంది ఏజెంట్లని నియమించడం జరిగింది. ఏజెంట్ల నియమం కోసం మరికొంతమంది వెళ్ళిపోయడం జరిగింది. వాళ్ళు ఎవరంటే శివ, వెంకట్, సుధాకర్. వీళ్ళు కూడా వాసుదేవ్ నాయుడుకు, అల్లబక్ష సపోర్టింగ్ గా శివ, వెంకట్, సుధాకర్ సపోర్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏజెంట్లని ముఖ్యంగా పల్లెటూరులో ఉండే గిరిజనులు టార్గెట్ చేశారు. ఆ గిరిజనులందరి దగ్గరికి వెళ్ళేసి మీకు బ్యాంకు నుంచి లోన్లు ఇస్తాం, ఇది మా కంపెనీ, ఈ కంపెనీ నుంచి మీకు బ్యాంకు నుంచి లోన్లు ఇప్పిస్తామని గిరిజన తెలియని అమాయకుల్ని టార్గెట్ చేస్తారు. ఆ అమాయకులు ఏం చేస్తారంటే మాకు ఎంతో కొంత లోన్ వస్తే మేము చిన్న చిన్న మొత్తంలో కట్టుకుంటాం. ఆ గిరిజనులు ఏజెంట్లను నమ్మారు. అప్పుడు ఆ ఏజెంట్లు ఆ గిరిజనుల దగ్గర నుంచి ఆధార్ కార్డు, పాన్ కార్డ్, కొన్ని ఫోటోలు, సిమ్ కార్డు తీసుకోవడం జరిగింది. అది ఎందుకంటే మీకు లోన్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఈ ఏజెంట్స్ ఏం చేశారంటే వాసుదేవ్ నాయుడుకి, అల్లబక్షకు ఈ డాక్యుమెంట్స్ మొత్తం ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈ వాసుదేవ్ నాయుడు, అల్లాబక్ష్, శివ, వెంకట్ వీళ్ళందరూ కలిసి ఈ గిరిజనులను ఒక 56 మందిని సెలెక్ట్ చేసుకుని ఆ 56 మందికి కూడా ఇప్పుడు వీళ్ళు ఫేక్ గా పెట్టిన 4 కంపెనీల్లో వీళ్ళందరినీ ఉద్యోగుల్లో జాయిన్ చేసుకున్నారు. ఒక్కొక్కరికి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం అని, తర్వాత ఒకరికి మేనేజర్ అని, తర్వాత ఒకరు అసిస్టెంట్ మేనేజర్ అని, ఒక ఆఫీసులో ఏమేమి ఉద్యోగాలు అవసరం ఈ గిరిజనులకు 56 మందికి ఉద్యోగం ఇవ్వడం జరిగింది. దేంట్లో ఈ ఫేక్ కంపెనీలో. అది పేరుకు మాత్రం పేపర్ల పైన ఉండే ఉద్యోగం. అక్కడ వీళ్ళు ఏం చేశారంటే 6 నెలలుగా వాళ్ళకు సాలరీ ఇస్తున్నట్టు, ఒక్కొక్కరికి 80 లక్షలు, 70 లక్షలు సాలరీ ఇస్తున్నట్టు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారు. ఎవరికి? ఈ గిరిజనులకు సాలరీ ఇస్తున్నట్టు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారు. ఈ డాక్యుమెంట్ ని బ్యాంకు సబ్మిట్ చేసారు. ఏంటిదంటే వీళ్ళకు ఉద్యోగం ఉంది, వీళ్ళు ఒక సాఫ్ట్వేర్స్, తర్వాత వీళ్ళు మేనేజర్స్, వీళ్ళకు ఉద్యోగం ఉంది, వీళ్ళకు లోన్ కావాలేను అని వీళ్ళు ఆ 50 మంది బ్యాంకు నుంచి అకౌంట్ తీసుకొని ఆ అకౌంట్ నుంచి వచ్చిన ఏటీఎం కార్డు వీళ్ళ దగ్గర నుంచి చేసుకొని, తర్వాత ఆ ఏటీఎం కార్డుకి అవసరమైన సిమ్ కార్డ్ నెంబరు, తర్వాత ఆ సిమ్ కార్డు కూడా వీళ్ళ దగ్గర నుంచి చేసుకొని, దానికి వచ్చే ఓటీపీలు వీళ్ళే తీసుకొని టోటల్ ఎన్ని లక్షల నుంచి లోన్ మొత్తం కూడా వీళ్ళే తీసుకోవడం జరిగింది. ఆ లోన్లకు వచ్చిన ఆ అమౌంట్ మొత్తం కూడా వాసుదేవ్ తర్వాత అల్లాబక్ష్ తీసుకున్నారు. తీసుకొని ఏం చేశారంటే వీళ్ళు ఒక 3 మంత్స్ ఆ లోన్ని కడుతున్నారు రెగ్యులర్గా. అంటే 1 మంత్, 2 మంత్, 3 మంత్స్ ఈ విధంగా ప్రతి నెల 3 మంత్స్ వరకు ఈ 56 మంది మీద ఉన్న లోన్స్ 3 మంత్స్ వరకు కట్టేసిండ్రు. తర్వాత 3 మంత్స్ ఆఫ్టర్ వీళ్ళు ఆ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోవడం జరిగింది. 4 సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేస్తున్నట్టు వాళ్ళే రికార్డు తయారు చేసి, వాళ్ళే శాలరీ స్లిప్లు తయారు చేసి 6 నెలల పాటు ఒక్కొక్కరికి 74,000 జీతం. ఆ గిరిజనుల మీద తీసుకున్న లోన్లు, ఆ గిరిజనులు ఏ పనులు చేస్తారంటే ఒకళ్ళు అటెండరు, ఒకళ్ళు వాచ్మెన్, ఒకళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళు, ఒకళ్ళు చెత్త ఏరుకునే వాళ్ళు, ఇలాంటి టార్గెట్ చేసి గిరిజనులని వాళ్ళ పేరు మీద లోన్ తీసుకోవడం జరిగింది. ఈయన చూస్తే మీకు అర్థమవుతుంది. ఈయన ఒక కూలి, ఈయన సాఫ్ట్వేర్ ఉద్యోగం చూపించి 74,000 రూపాయల జీతం వాళ్ళే 6 నెలలు అకౌంట్లో వేసి 6 నెలల తర్వాత 15 లక్షలు లోన్ తీసుకొని 3 నెలల పాటు ఈఎంఐ చెల్లించి ఆ తర్వాత వాళ్ళు అదృశ్యమయ్యారు. స్కామ్ మొత్తము 2022 నుంచి 24 మధ్యలో జరిగింది. ఈ 56 మంది గిరిజనుల పేరు మీద ఏ బ్యాంక్ లో లోన్ తీసుకున్నారంటే నెల్లూరు యాక్సిస్ బ్యాంక్ లో 52 మంది పేరు మీద, తర్వాత ముత్కూరు యాక్సిస్ బ్యాంక్ లో 4 పేరు మీద వీళ్ళు లోన్లు మొత్తము లేపుకోవడం జరిగింది. అప్పుడే నెల్లూరుకు చెందిన ఒక బ్యాంక్ మేనేజర్ ఏమని కంప్లైంట్ ఇచ్చిందంటే ఈ వాసుదేవ్ నాయుడు, అల్లాబక్ష్ ఇద్దరు కూడా మా బ్యాంకు నుంచి లోన్ తీసుకొని ఎగ్గొట్టారని 2024 డిసెంబర్లో మదన్ మోహన్ అనే వ్యక్తి ముత్కూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. అప్పుడు ఆ పోలీస్ స్టేషన్ లో ఈ బ్యాంక్ వాళ్ళు సరైన ఆధారం చూపించడం వల్ల ఈ పోలీస్ స్టేషన్ కూడా ఈ కేసుని ఎఫ్ఐఆర్ చేసి డీల్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ కేసు ఇంతలా ట్రెండింగ్ ఎందుకు అవుతుందంటే
ఆ 56 మందికి యాక్సిస్ బ్యాంక్ నుంచి నోటీస్ రావడము, తర్వాత లాయర్ నుంచి కూడా నోటీస్ రావడం వల్ల ఈ 56 మంది ముందుకు వచ్చేసి అసలు మేము ఈ లోన్లే తీసుకోలేము, మరి మా పేరు మీద ఈ లోన్లు ఏ విధంగా వచ్చినాయని గిరిజనులు అందరూ వాళ్ళ బాధను వ్యక్తం చేశారు. మేము ఎలాంటి లోన్లు తీసుకోకుండా మాకు ఇబ్బంది పెట్టడం ఏంటి, మమ్మల్ని కాల్ చేయడం ఏంటిది, మమ్మల్ని జైలు పెడదామనడం ఏంటిది, మాకు ఎలాంటి సంబంధం లేదని వాళ్ళు వాపోయారు. మెయిన్ గా వాసుదేవ నాయుడు, అదే విధంగా శివ, వెంకీ, అల్లా బక్షు, వీళ్ళు నలుగురు మెయిన్ గా ఉన్నారు. 56 మందికి అకౌంట్స్ క్రియేట్ చేసేసి వాళ్ళకి మంత్లీ శాలరీ వేస్తూ ఆన్లైన్ లోనే దాదాపు 9 కోట్ల చిల్లర లోన్లు యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. చూడండి ఈ స్కామ్ ఎంత తెలివిగా చేశారంటే, కుబేర మూవీలో బిచ్చగల పేరు మీద ఏ విధంగా స్కామ్ చేస్తారో వీళ్ళు వాసుదేవు, అల్లా బక్ష్, శివ, వెంకట్, సుధాకర్ వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ ఏర్పడింది సేమ్ కుబేర మూవీని తలపించే విధంగా వీళ్ళు ఈ స్కామ్ వీళ్ళు ఇక్కడ ఎంక్వైరీ చేసింది అమాయకులైన గిరిజనులు ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ లైఫ్ తో వీళ్ళు ఆడుకోవడం జరిగింది. చూడండి దీన్ని బట్టి చూస్తే ఒక సామాన్యుడికి, ఒక రైతుకు కొంచెం బ్యాంకు నుంచి లోన్ కావాలంటే బ్యాంకులు ఎన్నో ప్రూఫ్స్ చూపించాలా, ఎంతో సహాయం చేసి చివరికి లోన్ ఇస్తారు, అవసరమైతే లోన్ ఇవ్వకపోవచ్చు. చిన్న మధ్యతరగతి వాళ్ళకు లోన్ ఇవ్వడానికి ఎంతో ఇబ్బంది పెట్టే బ్యాంకులు ఇలాంటి స్కామ్ వల్ల బ్యాంకులు ఎంతో ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఇబ్బంది పడ్డది బ్యాంకే కాదు, ఈ గిరిజనులు కూడా. ఇక్కడ బ్యాంకు డబ్బు అయినా కూడా అది ప్రజల డబ్బే అవుతుంది. ఎందుకంటే ఈ పేరు మీద తీసుకున్న గిరిజనులు వాళ్ళు డబ్బు కట్టలేరు, ఎందుకంటే వాళ్ళు సొంతంగా వాళ్ళు లోన్ తీసుకున్నది కాదు. మరి దీనివల్ల నష్టపోయేది ఎవరు? బ్యాంకు. ఒకవేళ బ్యాంక్ కూడా నష్టపోయిందంటే, బ్యాంక్ నష్టపోయిందంటే ఆటోమేటిక్గా మనం ప్రజలు మన నష్టపోయినట్టు. ఎందుకంటే ఆ బ్యాంక్ వల్ల డబ్బులు ఏ విధంగా వస్తుంది? మన నుంచే కదా. మన మీద నుంచే డబ్బులు తీసుకొని మన మీదనే వడ్డీ వేయడం, తర్వాత మన నుంచే అమౌంట్ కట్ చేయడం, ఇవన్నీ మన నుంచే చేస్తారు కదా. అంటే ఇక్కడ బ్యాంకు డబ్బు పోయినా కూడా చాలా బ్యాంకులు నిజాయితీ కట్టే వాళ్ళని నమ్మదు. ఎవరో మోసం చేసి విజయమాలని పెద్ద స్కామ్ చేసే వాళ్ళని ఈ బ్యాంకులు ఎక్కువగా నమ్ముతుంది. ఒక రైతుకు లోన్ కావాలంటే 1.25 లక్ష డాక్యుమెంట్స్ అడుగుతారు, చివరికి లోన్ వచ్చేది తెలియదు, రాంది తెలియదు. కానీ ఇలాంటి స్కామ్ వల్ల బ్యాంకులు ఎంతో నష్టపోతుంది. బట్ ఈ వీడియో మేము ముందుకు ఎందుకు తీసుకొచ్చానంటే, ఇలాంటి స్కామ్, ఇలాంటి మోసం చూసి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, తర్వాత సిమ్ కార్డు, మీ ఫోటో మీరు ఎవరికి కూడా ఇవ్వకండి. ఎందుకంటే మూడో వ్యక్తికి ఇచ్చే అవసరం లేదు. మీ ఆధార్ కార్డు ముఖ్యంగా ఎవరికి ఇచ్చే అవసరం లేదు. ఎందుకంటే ఇట్లా ఇవ్వడం వల్ల ఇలాంటి స్కామ్లు అనేది జరుగుతుంది. లేకుంటే మీ మొబైల్కి వచ్చే ఓటీపీ కూడా ఎవరికి చెప్పకండి. ఏ బ్యాంకులు కూడా తర్వాత ఎవరు కూడా మీ ఓటీపీలు కానీ మీ ఆధార్ కార్డు కానీ అడగరు. ఒకవేళ అడిగిరంటే అది మీ మీద స్కామ్ జరగబోతుందని అర్థం. వచ్చే ఫేక్ గర్ల్స్ కానీ డాక్యుమెంట్స్ ఇవ్వాలని చెప్పడం కానీ, లోన్ ఇస్తామని ఫోన్ చేయడం, ఇవన్నీ కూడా ఫేక్ అని అర్థం చేసుకోవాలా. ఒక పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరికి కూడా షేర్ చేయకండి. ఎందుకంటే ఇలా షేర్ చేస్తే ఇలాంటి స్కామ్లు అనేవి జరుగుతున్నాయి. బీ హెలర్ట్గా ఉండండి. టేక్ కేర్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.